ఫెస్ట్లో ఫస్ట్ క్వశ్చన్ అండి. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ రిగార్డింగ్ చంద్రయాన్-3 మిషన్. సో మనం ఇప్పుడు ఎందుకు ఇది ఇంపార్టెంట్ అంటే సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన బిట్ అండి. స్పేస్ టెక్నాలజీ దట్టు సైన్స్ అండ్ టెక్నాలజీలో ఏది అంటే స్పేస్. అండ్ ఇప్పుడు మీరు ఏం తెలుసుకోవాలి అంటే పిఎస్ఎల్వి అంటే ఏంటి, జిఎస్ఎల్వి అంటే ఏంటి, ఎస్ఎస్ఎల్వి అంటే ఏంటి, ఇవన్నీ లాంచ్ వెహికల్స్. ఇవి లాంచ్ చేస్తేనే చంద్రయాన్-3 కానీ చంద్రయాన్-2 కానీ పైకి వెళ్తుంది, ఇన్ ద సెన్స్ స్పేస్లోకి వెళ్తుంది. దీంట్లో మళ్ళీ చంద్రయాన్-2కి 3కి డిఫరెన్స్ ఏంటో తెలుసుకోండి. ఇప్పుడు వీళ్ళు ఏమడుగుతున్నారు, ఇట్ ఎయిమ్స్ టు డెమాన్స్ట్రేట్ ఇండియాస్ కేపబిలిటీ ఇన్ ల్యాండింగ్ ద రోవర్ ఆన్ లూనర్ సర్ఫేస్. ఎస్, కరెక్ట్. అన్లైక్ చంద్రయాన్-2, చంద్రయాన్-3 ఇంక్లూడ్స్ అన్ ఆర్బిటర్. నో, చంద్రయాన్-2లోనే ఆర్బిటర్ ఉంది, చంద్రయాన్-3లో ఆర్బిటర్ లేదు. సేమ్ చంద్రయాన్-2 యొక్క ఆర్బిటర్నే యూజ్ చేస్తున్నారు. ఇట్ హ్యాస్ ఓన్లీ ల్యాండర్ అండ్ రోవర్. చంద్రయాన్-3 వాజ్ లాంచ్డ్ విత్ ద ప్రైమరీ ఆబ్జెక్టివ్ ఆఫ్ ఎక్స్ప్లోరింగ్ ది నార్త్ పోల్ ఆఫ్ ద మూన్. నో అండి, సౌత్ పోల్. సో ఇలా క్లారిటీ తెచ్చుకోండి చంద్రయాన్-3 అంటే ఏంటి. ఓకే, ఇప్పుడు చంద్రయాన్-1, 2, 3కి డిఫరెన్స్ తెలుసుకున్న తర్వాత గగన్యాన్ అంటే ఏంటి, శుక్రయాన్ అంటే ఏంటి కూడా ఒకసారి తెలుసుకోండి. అండ్ నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ లోకయుక్తాస్ ఆర్ కరెక్ట్ ఆర్ ఇన్కరెక్ట్. సో చూడండి, కరెక్టా ఇన్కరెక్టా అని అడుగుతున్నారు. సో దీని ఆన్సర్ ఏంటి, ఓన్లీ 1 ఈజ్ కరెక్ట్. కరప్షన్ గురించి ఎప్పుడూ ఉండే టాపికే. అండ్ లోకాయుక్తాస్ గురించి ఇప్పుడు ఇంకా రీసెంట్గా చాలాసార్లు వస్తుంది. అసలు లోకాయుక్తాస్ స్టాట్యుటరీ బాడీయా, ఏ ఇయర్లో వచ్చింది, 2013లో వచ్చింది. బ్యాక్గ్రౌండ్ ఏంటి, అన్నా హజారే వాళ్ళంతా కరప్షన్కి అగెయిన్స్ట్గా ఫైట్ చేసిన తర్వాత లోకాయుక్త స్టేట్ లెవెల్లో ఉండాలి అని ఎస్టాబ్లిష్ చేశారు. వాళ్ళు గ్రూప్ ఏ, గ్రూప్ బి, గ్రూప్ సి వాళ్ళని చూస్తారు. మినిస్టర్స్ ఇంక్లూడ్ అయ్యారా లేదా అవన్నీ ఒకసారి చూసుకోండి. The Lokayukta is an anti-corruption ombudsman organization in India. Yes, correct. The appointment of Lokayukta is mandated by Lokpal and Lokayukta Act 2013. Correct. The power and jurisdiction of Lokayukta varies from state to state. Yes అండి. ఇప్పుడు ఏపీలో ఉండే తెలంగాణలో సేమ్ లోకాయుక్తస్ ఒకేలాగా ఫంక్షనింగ్ ఉండదు, డిఫరెంట్. లోకాయుక్తస్ హ్యావ్ ది అథారిటీ టు ఇన్వెస్టిగేట్ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్. ఇదే నేను చూసుకో అని చెప్పిండేది. సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కాదండి, గ్రూప్ ఏ, గ్రూప్ బి, గ్రూప్ సి వాటి కింద వచ్చిన ఆఫీసర్స్ని మాత్రమే. సో దిస్ ఈజ్ ద రాంగ్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈస్ ట్రూ రిగార్డింగ్ సెన్సస్ ఇన్ ఇండియా. మనకి ప్రతి 10 yearsకి సెన్సస్ అనేది జరగాలి. కానీ 2019 తర్వాత కోవిడ్ అయిపోయిన తర్వాత 2021లో డిజిటల్ సెన్సస్ కండక్ట్ చేయాలి అని అనుకున్నారు, బట్ కంప్లీట్గా అవ్వలేదు. సో 2026లో సెన్సస్ చేయాలి అని అనుకుంటున్నారు. అసలు సెన్సస్ ఏంటి, 10 yearsకి వన్స్. ఇది కూడా చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు, 10 yearsకా 5 years కానీ. నో, 10 yearsకి వన్స్. అసలు 10 yearsకి ఒకసారి సెన్సస్ చేయాలని ఎవరు చెప్పారు అంటే 1948 యాక్ట్ ప్రకారం, సెన్సస్ యాక్ట్ 1948. ఎలా చేస్తారంటే అది కూడా ఒకసారి చూసుకోండి. డేట్ ఆఫ్ బర్త్, రెసిడెన్షియల్ అవన్నీ చూసి క్యాలిక్యులేట్ చేస్తారు. ద సెన్సస్ ఈస్ కండక్టెడ్ ఎవ్రీ 5 years. సో దిస్ ఈజ్ రాంగ్. బై ది రిజిస్ట్రార్ జనరల్. దిస్ ఈజ్ కరెక్ట్. సగం కరెక్ట్, సగం రాంగ్. సో హాఫ్ నాలెడ్జ్ పనికిరాదు. ద ఫస్ట్ సింక్రోనస్ సెన్సస్ ఇన్ ఇండియా వాజ్ కండక్టెడ్ ఇన్ 1881. ఎస్, ఎవరు కండక్ట్ చేశారు, వన్ ఆఫ్ ద ఫేమస్ పర్సనాలిటీ అండి. ఆయన గురించి హిస్టరీలో మీరు చదివింటారు. ప్లీజ్ మీకు తెలిస్తే మెన్షన్ చేయండి కామెంట్ సెక్షన్లో. సెన్సస్ డేటా ఇన్ ఇండియా ఇస్ కలెక్టెడ్ అండర్ ది ప్రొవిజన్ ఆఫ్ ఇండియన్ స్టాటిక్ యాక్ట్. నో, సెన్సస్ యాక్ట్ 1948 అని చెప్పాను. ద సెన్సస్ ఈజ్ అన్ ఎంటైర్లీ డిజిటల్ ఎక్సైజ్ సిన్స్ 2021. నో అండి, 2020. యాక్చువల్లీ మనకు 2011లో సెన్సస్ అయిపోయినాయి. నెక్స్ట్ 2021లో కండక్ట్ చేయాలి. మన వాళ్ళు ఏమన్నారు, 2019లో కోవిడ్ వచ్చింది కాబట్టి అంతగా చేయలేము, 2021లో డిజిటల్ సెన్సస్ చేస్తాము అని అన్నారు, కానీ పర్ఫెక్ట్గా చేయలేకపోయారు. ఫోర్త్, CRISPR-Cas9. ఇది సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన బిట్, ఆఫెన్ సీన్ ఇన్ న్యూస్. ఇప్పుడు మీరు బయోటెక్నాలజీ అంటే ఏంటి, జెనెటిక్ ఇంజనీరింగ్ అంటే ఏంటి, జెనెటిక్ ఎడిటింగ్ అంటే ఏంటి, జీన్ ప్రూఫింగ్ అంటే ఏంటి, సో ఇవన్నీ ఒకసారి తెలుసుకోండి. తెలుసుకున్న తర్వాత CRISPR-Cas9 అనేది ఏంటి తెలుసుకోండి. సో జీన్ ఎడిటింగ్ ఒకటి. ఫర్ ఎగ్జాంపుల్ మనకు జీన్ ఇలా ఉంటుంది, DNA. ఈ డిఎన్ఏలో ఇక్కడ ఈ డిఎన్ఏ బాగాలేదు, బ్యాడ్ డిఎన్ఏ, సంథింగ్ క్యాన్సర్ కాజింగ్ డిఎన్ఏనో ఏదో అని అనుకోండి. సో ఈ డిఎన్ఏని మనం తీసేసేయాలి. సో అప్పుడు ఏం చేస్తాం అంటే CRISPR-Cas9 అనే ఒక సిజర్ని యూజ్ చేస్తాం మనం.
ఈ సిజర్ని యూజ్ చేసి దీన్ని తీసేసి నార్మల్గా ఆ సిజర్తో యూజ్ చేసి నార్మల్గా హెల్తీ డిఎన్ఏని ఇంజెక్ట్ చేస్తాం. దాన్నే క్రిస్ప్ క్యాస్9 టెక్నాలజీ అంటారు. ఏంటి క్రిస్ప్ క్యాస్9 అంటే ఒక సిజర్ అండి, గుర్తుపెట్టుకోండి. జీన్ ఎడిటింగ్ 4th. సో ఒకసారి చూసుకోండి, జీన్ మోడిఫికేషన్ అంటే ఏంటి, జీన్ ఎడిటింగ్ అంటే ఏంటి, డిఫరెన్స్ ఏంటో తెలుసుకోండి. కన్సిడర్ ద ఫాలోయింగ్ రిగార్డింగ్ లైటనింగ్ న్యాచురల్ డిజాస్టర్స్. అర్త్క్వేక్ అంటే ఏంటి, సునామీ అంటే ఏంటి, లైటనింగ్ అంటే ఏంటి, థండర్ స్టార్మ్స్ అంటే ఏంటి. లైటనింగ్ ఈజ్ ఎ న్యాచురల్ ఎలక్ట్రిక్ డిశ్చార్జ్ caused by imbalance between storm clouds and the ground. ఎస్, మనం ఆల్రెడీ వినింటాం, పైన నెగిటివ్ ఎనర్జీ ఉంటుంది, కింద పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. సో రెండు మిక్సప్ అవ్వాలి అని అనుకుంటారు, అప్పుడే లైట్నింగ్ అనేది వస్తుంది. ద టెంపరేచర్ ఆఫ్ లైట్నింగ్ బోల్ట్ క్యాన్ రీచ్ అప్ టు 3000 degrees Celsius. ఎస్, ఒక్క అసలు వితిన్ సెకండ్స్లో అయిపోతుంది. బట్ ద టెంపరేచర్ ఇస్ హెవీ. ఇండియా హ్యాస్ ద హైయెస్ట్ ఇన్సిడెంట్ ఆఫ్ లైటనింగ్ స్ట్రైక్ గ్లోబలీ. నో, డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో, ఈ సౌత్ ఆఫ్రికన్ నేషన్స్లో ఎక్కువ అండి, సౌత్ ఆఫ్రికన్ కంట్రీస్లో, కాంగోలో. సో దిస్ ఈజ్ రాంగ్. ఓన్లీ 2 statements ఆర్ కరెక్ట్. డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ రిగార్డింగ్ ఇండియన్ ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీస్. ఇండియన్ ఫార్మాస్యూటికల్స్ ఫ్రాడ్ చేస్తుంది అని కూడా వింటూ ఉంటాం. అండ్ ఈవెన్ ఇండియన్ ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీ దేని కిందకు వస్తుంది అంటే సైన్స్ అండ్ టెక్నాలజీ కిందకు వస్తుంది. సైన్స్ అండ్ టెక్నాలజీ కిందకు వస్తుందండి, కెమికల్ ఇంజనీరింగ్ కదా. సో ఒకసారి చూసుకోండి. ఇండియా ఈజ్ నోన్ యాజ్ ఫార్మసీ ఆఫ్ ద వరల్డ్. ఎస్, వన్ ఆఫ్ ద లార్జెస్ట్ ప్రొడక్షన్ జరుగుతుంది డ్యూ టు ఇట్స్ లార్జ్ షేర్ ఇన్ గ్లోబల్ జెనరిక్ డ్రగ్ మార్కెట్. ఎస్, కరెక్ట్ అండి. ఇండియా ఇస్ ద లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ వ్యాక్సిన్స్ గ్లోబల్లీ. అవును, కోవిడ్-19 వచ్చిన తర్వాత నంబర్ ఆఫ్ మిత్రశక్తి అది ఇది అని అనుకుంటూ శ్రీలంకకి, నేపాల్కి అసలు ఫ్రీగా డొనేట్ చేసేశారు. The Indian pharmaceutical industry is highly dependent on raw material imports, especially from China. ఇది వన్ ఆఫ్ ద డ్రాబ్యాక్ అండి. దిస్ ఈజ్ కరెక్ట్, కానీ ఇదే డ్రాబ్యాక్. మనం ఫార్మాస్యూటికల్స్లో తోపులే, కానీ రా మెటీరియల్స్ మాత్రం వాళ్ళ మీద డిపెండ్ అవుతున్నాయి. సో వాళ్ళతో మన రిలేషన్షిప్ స్ట్రాంగ్గా ఉండాలి. సో ఆన్సర్ ఫర్ దిస్ ఈజ్ డి. 7th, ద KLEMS డేటాబేస్ ఆఫెన్ మెన్షన్డ్ ఇన్ ఎకనామిక్స్ studies is primarily used to analyze labor and capital production in different sectors. So K ante enti, K is for capital, L is energy, N is labor, sorry andi, labor, E is energy, M is కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, ఫైండ్ అవుట్ చేయండి. నేను ప్రతి ఒక్కటి చెప్తే వినడం కాదు, మీరు కూడా డేటాబేస్, KLEMS డేటాబేస్, ఎకానమీ డేటాబేస్ రిలీజ్ అయ్యింది, ఇంత గ్రోత్ ఉంది, లేబర్ సెక్టర్లో ఇంత ఉంది, ఎనర్జీ సెక్టర్ ఇంత ఉంది అని వినుంటారు. సో ఇట్ ఈస్ ఎ లేబర్ అండ్ క్యాపిటల్ ప్రొడక్ట్ ఆఫ్ డిఫరెంట్ సెక్టర్స్. KLEMS ఏంటో, దీంట్లో M అంటే ఏంటో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ బెస్ట్ డిస్క్రైబ్ ది ఫెనామినా ఆఫ్ జాబ్లెస్ గ్రోత్. గ్రోత్ ఉంది, అసలు దీంట్లో ఒక పాజిటివ్ వర్డ్ ఉంది, ఒక నెగిటివ్ వర్డ్ ఉంది. గ్రోత్ ఈజ్ పాజిటివ్, growth is positive, jobless is negative. So economic growth without a corresponding increase in employment, that's all. That is economic output. సో ఇలాంటివి ఇచ్చి మనల్ని కన్ఫ్యూజ్ చేయాలని అనుకుంటారు. సో నీడ్ నాట్ టు కన్ఫ్యూజ్. కొన్ని సింపుల్గానే ఉంటాయి, కొన్ని కనిపించడానికి సింపుల్గా ఉన్న ఆన్సర్స్ టఫ్గా ఉంటాయి. అది మీ లక్కో లేకపోతే మీ అసెస్మెంట్ తెలివిని బట్టి యూ షుడ్ సాల్వ్. విచ్ ఆర్ ద ఫాలోయింగ్ కంట్రీస్ ఈజ్ నాట్ a member of International Criminal Court. So International Criminal Court, International Court of Justice, వీటన్నిటికీ డిఫరెన్స్ ఒకసారి చూసుకోండి. ఇండియా ఈజ్ మెంబరా కాదా? యునైటెడ్ కింగ్డమ్, ఫ్రాన్స్, జర్మనీ ఆల్ ఆర్ మెంబర్స్, బట్ ఇండియా ఈజ్ నాట్ మెంబర్. సో రోమ్ అగ్రిమెంట్ కింద సైన్ అయిపోయిన వాళ్ళు మాత్రం ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్. దీని హెడ్ క్వార్టర్స్ ఎక్కడుంది? హేగ్. దీని ప్రెసిడెంట్ ఎవరు ఒకసారి చూసుకోండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈస్ అబౌట్ సర్జికల్ రోబోట్ ఈజ్ కరెక్ట్? సైన్స్ అండ్ టెక్నాలజీ, రోబోట్స్ అని తెలుసు. సర్జికల్ రోబోట్స్ అంటే సిజరీన్ సర్జికల్ ఆపరేషన్స్ చేసే వితౌట్ హ్యూమన్ ఇంటర్వెన్షన్. సర్జికల్ రోబోట్స్ ఆపరేట్స్ autonomously without human intervention. Surgical robots
ఆర్ ప్రైమర్లీ యూజ్డ్ ఫర్ non-invasive diagnosis. Surgical robots enhance precision and control in minimize invasive surgeons. Surgical robots are predominantly used for emergency medical purpose. No. సో ఇక్కడ చూసారా, ఇది కరెక్టే, ఇదే కరెక్టే.